క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే తులారాశి వారి గురించి ఒక నిజం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మీరు బయటికి ఎంత సైలెంట్ గా సింపుల్ గా కనిపించినా సరే, మీ మనసు మాత్రం చాలా లోతుగా ఉంటుంది. మీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. ఎవరినైనా ప్రేమిస్తే హృదయంతో ప్రేమిస్తారు. ఎవరికైనా సహాయం చేస్తే అది మీకు లాభం ఉందా లేదా అనేది ఆలోచించకుండా చేస్తారు. అంటే ఎదుటి వారికి సహాయం చేయటం ద్వారా మీకు ఎటువంటి లాభం లేదని తెలిసినా సరే మీరు నిజాయితీతో సహాయం చేస్తారు. కానీ ఇదే మీ బలం, ఇదే మీ బలహీనత కూడా. ఈ ప్రపంచంలో అందరూ మీలాంటి వారు కాదు అనే విషయాన్ని గమనించాలి. కొందరు మన మంచితనాన్ని చూసి సంతోషపడతారు. కాని కొంతమంది మాత్రం అదే మంచితనాన్ని చూసి లోలోపల ఈర్ష్యపడతారు. మనం ఎదగకూడదని అనుకుంటారు. మన జీవితం సజావుగా సాగకూడదని కోరుకుంటారు. అయితే మీ జీవితంలో కూడా ఈ విధంగా మీ చెడును కోరుకునే ఇద్దరు స్త్రీలు ఉన్నారు. మీ జీవితంలో ఈ మధ్యకాలంలో కొన్ని మార్పులు మీకు కనిపిస్తూ ఉండవచ్చు. కొన్ని రోజులుగా మీకిలా అనిపిస్తుందా? ఏ పని చేసినా కానీ ఆలస్యం జరుగుతుంది. చిన్న పని కూడా పెద్ద సమస్యలాగా అనిపిస్తుంది. ఎవరితో అయినా సరే కారణం లేకుండానే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. అంటే కారణం లేకుండానే గొడవలు జరుగుతున్నాయి. మనసు ఎప్పుడూ కూడా టెన్షన్లో ఉంటుంది. ప్రశాంతంగా అనిపించటం లేదు. నిద్ర కూడా సరిగ్గా రావటం లేదు. ఏదో తెలియని భయం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఇవన్నీ కలిపి చూస్తే కొందరికి ఇలా అనిపిస్తుంది, ఎవరైనా నా మీద చెడు చేస్తున్నారు అని. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ప్రతి సమస్య వెనక తప్పనిసరిగా చెడు శక్తి ఉండాల్సిన అవసరం లేదు. చాలాసార్లు మన ఆలోచనలు, మన పరిసరాలు, మన స్ట్రెస్ ఇవి మనకు ఇలాంటి ఫీలింగ్స్ ని కలిగించే అవకాశాలు ఉంటాయి. కాని తులారాశివారి విషయంలో ఈ విధంగా ఇద్దరు స్త్రీల వల్ల మీకు ఇటువంటి ఆలోచనలు, భయాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీల కారణంగా మీరు ఇటువంటి చెడును ఎదుర్కొనే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో అది ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు. కే అనే అక్షరంతో కాని, ఎల్ అనే అక్షరంతో కాని పేర్లు మొదలయ్యే స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వారు మీకు చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తులు, మీ మంచిని కోరుకునే వ్యక్తులైతే వారిపైన అనుమానపడకండి. కాని వారి యొక్క ప్రవర్తన మీకు ఏదైనా తేడాగా అనిపిస్తే మాత్రం అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అంటే మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఈ విధంగా గుడ్డిగా నమ్మటం ద్వారా కూడా మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. మన పెద్దలు దృష్టి, చెడు శక్తి, ప్రయోగాలు అని చెప్పేవారు. ఇవి నెగటివ్ ఎనర్జీకి ప్రతీకలు. ఎవరైనా మన గురించి చెడుగా ఆలోచిస్తే మనం కూడా దాన్ని గమనించి మనసులో టెన్షన్ పెంచుకుంటే అది మనపై ప్రభావం చూపుతుంది. అలాగే నరదృష్టికి కూడా ఎంతో ప్రభావం అనేది ఉంటుంది. అంటే నరదృష్టి కారణంగా కూడా మనం ఈ విధంగా భయాందోళనకి గురి కావటం, పనులు ఆలస్యం కావటం, మన జీవితంలో అనేక రకాల టెన్షన్స్ మనల్ని చుట్టుముట్టడం, ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే బయట ఉన్నదానికంటే కూడా మనలో ఉన్న భావనలే ఎక్కువగా ప్రభావం చూపుతాయనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గమనించాలి. అంటే నెగిటివ్ ఆలోచనలు చేయకండి. నెగిటివ్ గా ప్రతి విషయం గురించి అనుమానపడటం కానీ, ఆందోళన పడటం కానీ చేయకండి. అలాగని అందరినీ గుడ్డిగా కూడా నమ్మకండి. అంటే తులారాశివారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, న్యాయం పట్ల నిలబడతారు, అందరినీ సమానంగా చూస్తారు, శాంతిని ఇష్టపడతారు, గొడవలకు దూరంగా ఉంటారు. కాని అదే సమయంలో కొన్ని విషయాల్లో నో చెప్పలేకపోతారు. అంటే నో చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా నో చెప్పలేకపోతారు. అంటే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు, లేదా ఇబ్బంది పెట్టే విధంగా ఏదైనా సహాయాన్ని అడుగుతున్నారు, ఆ సహాయం చేయటం ద్వారా మీకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయినప్పటికీ కూడా వారికి నో చెప్పలేకపోతారు. ఈ యొక్క మనస్తత్వాన్ని మీరు ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే నో చెప్పలేని మీ యొక్క మనస్తత్వాన్ని అవకాశంగా తీసుకుని మీకు నష్టం కలిగే విధంగా కొంతమంది మీ చుట్టూ కుట్రలు పన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికైనా బాధ కలిగించకుండా ఉండటానికి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశివారు మీ యొక్క మనస్తత్వం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎక్కువగా ఓవర్ థింకింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ కారణాల వల్ల కూడా మీకు చిన్న సమస్యలు కూడా పెద్దగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీరు భయపడాల్సిన అవసరం ఉందా అంటే కనుక లేదు అనే చెప్పాలి. ఎందుకంటే మీ మీద ఎవరు ఏం చేసినా మీరు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటే కనుక అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. భయం అనేది మనలోనే పుడుతుంది. ఒకసారి భయం మనసులోకి వచ్చింది అంటే మనకు మనమే మనల్ని బాధ పెట్టుకుంటూ ఉంటాం. మీకు ఇప్పుడు అవసరమైంది ఏంటి అంటే కనుక శాంతి, నమ్మకం,
పాజిటివ్ ఎనర్జీ, మానసిక స్థిరత్వం ఇవి వస్తే కనుక మీ జీవితంలో 50% వరకు సమస్యలు ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతాయి. అయితే తులారాశివారు ఈ విధంగా మనుషులను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అంశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కే అనే అక్షరంతో, ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గుడ్డిగా అందరినీ నమ్మకూడదు. మీకు చెడు జరిగే విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో మీకు మీరుగా కష్టాలను కొని తెచ్చుకోకండి. మీరు పనిచేసే చోట, ముఖ్యంగా మీ తోటి ఉద్యోగస్తుల్లో మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క పై అధికారుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అయితే తులారాశివారు ఈ అంశాల్లో జాగ్రత్తగా ఉంటూనే మీ జీవితాన్ని మార్చే కొన్ని పద్ధతులు కూడా అవలంబించాలి. దీపం వెలిగిస్తే కనుక శక్తి తోడుగా నిలుస్తుంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం ఒక చిన్న నూనె దీపం వెలిగించండి. దేవుడి ముందు కూర్చోండి. కళ్ళు మూసుకొని 5 నిమిషాలు లోతుగా శ్వాస తీసుకోండి. ఇది చిన్న పని అనిపించవచ్చు, కానీ ఇది మీ యొక్క మైండ్ ని రీసెట్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం దేవుడి మందిరంలో, పూజా మందిరంలో దీపం వెలిగించండి. 5 నిమిషాలు దేవుడి దగ్గర కూర్చుని ప్రశాంతంగా కూర్చుని మీ మనసులోని బాధలు చెప్పుకోండి. ఈ ఆలోచన లేకుండా భగవంతుని నామస్మరణలో గడపండి. అలాగే వారానికి 2 సార్లు కానీ లేదా 3 సార్లు కానీ గోరువెచ్చటి నీటిలో 1 చెంచా ఉప్పు కలపండి. ఆ నీటితో స్నానం చేయండి. ఇది మీ యొక్క బాడీకి మాత్రమే కాదు, మీ మైండ్ కి కూడా రిలీఫ్ నేస్తుంది. అలాగే ప్రతిరోజు ఓం నమఃశివాయ అని కానీ లేదా ఓం నమో నారాయణాయ అని కానీ 108 సార్లు జపించండి. ఇది మీకు స్పిరిచువల్ ప్రాక్టీస్ మాత్రమే కాదు, మెంటల్ థెరపీ కూడా అనే చెప్పుకోవాలి. అలాగే మీ ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. గాలి సరిగ్గా వచ్చేలాగా ఉంచుకోండి. ఎందుకంటే గాలి లేని గదులు ఏ విధంగా కనిపిస్తాయంటే ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా కనిపిస్తాయి. కాబట్టి కొంతమంది ఎప్పుడు కూడా డోర్స్ క్లోజ్ చేసుకుని ఇంట్లోకి గాలి వెలుతురు రాకుండా ఉంచుకుంటారు. ఈ విధంగా చేయకండి. ఉదయం సమయం అంతా కూడా గాలి వెలుతురు ఇంట్లోకి ధారాళంగా వచ్చే విధంగా ఇంటిని ఉంచుకోండి. ఉదయం సూర్యకాంతి లోపలికి వచ్చేలా పరిసరాలు శుభ్రంగా ఉంటే మనసు కూడా శుభ్రంగా ఉంటుంది. అలాగే మీ యొక్క ఆలోచనలపై మీకు నియంత్రణ అనేది ఖచ్చితంగా అవసరం. మీకు నెగిటివ్ థాట్స్ వస్తే వెంటనే నేను సేఫ్ గా ఉన్నాను, నా మీద ఎవరూ ఏమీ చేయలేరు అని మీకు మీరే చెప్పుకోండి. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. మీరు ఈ విధంగా రెగ్యులర్ గా చేస్తే కనుక మీకు స్ట్రెస్ తగ్గుతుంది, క్లారిటీ పెరుగుతుంది, పనులు సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా మీ యొక్క కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అయితే ఎవరైనా సరే మీకు మీ మీద ఎవరో చెడు ప్రయోగాలు చేస్తున్నారు, వారి పేర్లు నాకు తెలుసు, డబ్బిస్తే పరిహారం చెబుతాను అని ఈ విధంగా చెబితే మాత్రం నమ్మకండి. మేం వీడియోలో చెప్పిన విధంగా భగవంతుడి నామస్మరణ చేయటం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం, ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించటం, అలాగే మనసును ఎప్పుడూ కూడా నెగిటివ్ థాట్స్ తో కాకుండా పాజిటివ్ థాట్స్ తో నింపుకోవటం, వీటి వల్ల మాత్రం మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్మకండి. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మాత్రం మీ జీవితం సాఫీగా అద్భుతంగా సాగిపోతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.